ఎప్పుడైతే ఒక మనిషి సురక్షిత వాతావరణంలో ఉంటాడో అప్పుడు అతనిలోకి అలసత్వం ప్రవేశిస్తుంది. ఎందుకంటే అతను భవిష్యత్తు కోసం చేయడానికి ఏమీ ఉండదు, వర్తమానంలో చేయడానికి ఏమీ ఉండదు, కేవలం భద్రంగా బతకడమే. ఈ భద్రత వలయం నుంచి బయటపడడం అనేది అత్యవసరం. మీరే చూడండి, పక్షి తన సంతానానికి జన్మనిస్తుంది. కొంతకాలానికి ఆ పిల్లల్ని గూటి నుంచి బయటకు తోసేస్తుంది. ఎందుకు? అది అలా తోసేయకపోతే ఆ పిల్లలు జీవించడం ఎలాగో నేర్చుకోలేవు. అది పిల్లల్ని గూట్లో నుంచి తోసేయకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ ఎగరలేవు. వాటి రెక్కల బలాన్ని అవి పుంజుకోలేవు, వాటి గూళ్ళను అవి కట్టుకోలేవు. ఆ పిల్లలు గూడు కట్టుకోవాలంటే అవి సున్నితత్వాన్ని వదిలేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, తమరు భద్రత వలయం నుంచి బయటపడితే ప్రమాదాలు వస్తాయి. వాటి కారణంగా మీరు జాగరూకులవుతారు, వాటిని ఎదుర్కొంటూ ఎంతో బలవంతులవుతారు. అలాంటి ప్రమాదం మరొకసారి కలగకుండా తగిన పథకాన్ని రూపొందిస్తారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేయాలి అంటే మీకు ఎప్పుడైతే మీ మనసుకి మీరు ఒక భద్రత వలయంలో ఉన్నట్లు అనిపిస్తుందో అప్పుడు మీరు ఆ చట్రం నుంచి బయటకు రావాలి. అక్కడే ఉంది తమరి వ్యక్తిత్వ వికాసం. మనలో చాలామంది విషాదంతో బాధపడుతూ ఉంటారు. జీవితంలో కేవలం విపరీతమైన శోకం తప్ప ఆనందం ఎప్పటికీ ప్రాప్తించదు అని. ఎందుకంటే మా అదృష్టం అంతే అని అంటారు. అంటే ఏంటి? మీ జన్మ మీ ప్రారంధాన్ని నిర్ణయిస్తుందా? కొంత పరిమితి వరకు నిర్ణయిస్తుంది. ఎలా అంటే వర్షం యొక్క చుక్క ఎప్పుడైతే మేఘాల్లో జన్మిస్తుందో దాని యొక్క ప్రారంధం ధరణి మీదకి రావటం. అంతేకాని ధరణి మీద ఎక్కడ పడుతుందో అది నిశ్చయిస్తుంది దాని భవిష్యత్తు ఏంటి అన్నది. అరటి ఆకు మీద పడితే కర్పూర ఫలంగా మారుతుంది. అదే గనుక ఆల్చిప్పలో పడితే ముత్యం అవుతుంది. అదే ఒకవేళ విషంలో పడితే విషంగా మారిపోతుంది. చుక్క ఒక్కటే, ప్రారబ్ధాలు 3. ప్రారబ్ధం అనేది మన జన్మ కాదు, అది మన యొక్క ఎంపికను నిర్ధారిస్తుంది. అందుకే మీ ఎంపిక చూసి ఆలోచించి తీసుకోండి.